దిశ చూద్దాము. సో ముఖ్యమైన విషయం దిశలో కూడా ఇక మనం ఇంతే ఫ్రీ బస్సుకు జై, ఫ్రీ బడికి నై, కార్లున్నా బస్సు ఎక్కుతాం, బుక్కెడు లేకున్నా సర్కార్ బడికి నో, అప్పో సప్పో చేసి ఆస్తులు అమ్మైనా ప్రైవేట్కే, ఉచిత రేషన్ అంటే పైసలున్నోళ్ళు సైతం క్యూ కడతారు, మరి సర్కారు బడి చదువు ఎందుకొద్దు? నేను చెప్తా ఉన్నాను, గవర్నమెంట్ జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావాలి, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని మాత్రం జాయిన్ చేయరు. ఇది ఎక్కడ న్యాయం అండి? గవర్నమెంట్ ఎంప్లాయీసు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయరు? మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కూడా అభివృద్ధి చెందుతాయి కదా. నయానికో భయానికో మీకోసమన్నా గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తారు. కానీ మీరు ఎందుకు అనేది ఎన్ని ప్రశ్నలు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎక్కడ చదివిన వాళ్ళు? వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. మళ్ళీ మెజారిటీ ఆఫ్ పీపుల్, నేను అందరిని అంటలేను. మళ్ళీ వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని మళ్ళీ గవర్నమెంట్ లేరు. సో మొన్న చూశాను, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి సతీమణి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. సో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం కలుగుతుంది. మరి మీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదవకపోతే, ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, అండ్ మిలిటరీకి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో మిలిటరీకి సంబంధించిన పిల్లల్ని చదివిస్తారు. వాళ్ళు బయటికి ఎక్కడ పోరు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్లోనే వాళ్ళని చదివిస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి ఇదెక్కడ పంచాయతీతో తెలియదు, స్టేట్ గవర్నమెంట్ కల్పించినటువంటి స్కూల్స్లో మాత్రం ఇక్కడ పిల్లలు చదవరు. సో కార్పొరేట్ అది ఇది అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెజారిటీ, అసలు నాకు అడిగితే ఒక్కరు కూడా ఉండరు, మోస్ట్లీ 99.9% అంతా ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే వేరే ప్రైవేట్ స్కూల్స్లో పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదివే వాళ్ళే. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళైతే ఎవరు లేరు. ఎప్పుడైతే ఈ సిస్టమ్ మారుతుందో అప్పుడే ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయి విద్య చదువు ఏదైతే ఉందో అది మనకి అందుబాటులో వస్తుంది. అట్లాగే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుంది. కానీ అది రానంత వరకు ఇది ఇట్లా జరుగుతూనే ఉంటుంది, వీళ్ళు ఇట్లా చేస్తూనే ఉంటారు. ఎట్లనైతే బస్సులు వేరే దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో స్కూల్ బస్సులు గవర్నమెంట్ ఇంటికి బస్సులు పంపించి మరి పిల్లల్ని ఎక్కిస్తుంది. వీళ్ళు ఉచిత బస్సు పెట్టారు, ఆ ఉచిత బస్సు ఏదో మా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు పెట్టి మరి ఒక్కొక్కరిని పికప్ చేసుకొని స్కూల్లో ఖచ్చితంగా కౌన్సిలింగ్లు ఇచ్చి స్కూల్స్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అండ్ అదే రకంగా సిద్దిపేట ఉంది. సిద్దిపేటలో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయి. అసలు ఎందుకని? అక్కడ చదువు మంచిగా చెప్తున్నారు, అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, పిల్లలు బాగా అభివృద్ధి చెందింది, మంచి అవుతున్నాయి. కేజీ టు పీజీ విద్య ఇస్తున్నారు, అక్కడ కూడా బాగా అడ్మిషన్స్ అవుతున్నాయి. మన రికార్డ్స్ బ్రేక్ చేసింది లాస్ట్ ఇయర్. సిద్దిపేట సమీపంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టి, గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా ఎదగాలి మన తెలంగాణ. సిద్దిపేట ఒక్కటే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నో అడ్మిషన్స్ ఉండాలి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ దొరకట్లేదు అని చెప్పి మండలం గల్లీకో గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేసే విధంగా ఎదగాలి. అది కదా అసలు ఉచిత వైద్యం అంటే, ఉచిత విద్య అంటే. కానీ అది మనం చేయట్లేదు. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి రానున్న రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటేనే ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ అవుతారు, రిజర్వేషన్స్కి అతీతంగా.